మొదటి నుంచి ఒక వచనం ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన నడుపువారు ధన్యులు. మనం ఎలా వెతకాలి? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించుచు నిర్దోషమైన నడతను నడుచుకుని ధన్యులుగా అని అంటారు. నిర్దోషంగా నడుచుకునే వారందరూ ఎలా ఉన్నారు? ధన్యులుగా అని అంటున్నారు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతకాలి. వెతుకునే వారందరూ కూడా ఏమవుతారు అన్నాడు? ధన్యుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారని అన్నాడు. ఇక్కడ కూడా పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు అన్నాడు. వారు ఆయన మార్గంలో నడుచుకునిచు ఏ పాపమును చేయరు. అంటే దేవుని మార్గంలో నడుచుకున్నట్టే మనం ఏ పాపమును కూడా చేయమని అన్నాడు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకున్నారు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఎవరు పాటిస్తున్నారు? ఎవరము కూడా పాటించట్లేదు. ఏంటంటే విధి విడిచిపెట్టేస్తున్నామే తప్ప కానీ అనుసరించట్లేదు. నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడాలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంతో మేలు. అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకున్నప్పుడు, ఆయన కట్టడలను గైకుంటే మన ప్రవర్తనను కూడా స్థిరపడి ఉండినట్లయితే ఎంతో మేలని అంటున్నాడు. ఆజ్ఞలన్నిటిని కూడా నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలుగనేరదు. అంటే దేవుని ఆజ్ఞలను మనం గైకునుంటే మనకి అవమానాలు కానీ, నిందలు కానీ, శోధనలు కానీ రావు మన దగ్గరికి. ఎందుకంటే దేవుడు వాటిని అన్నిటి నుంచి కూడా తప్పించేవాడని నేనే అని అంటున్నాడు. యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని అంటున్నాడు. కట్టడాలన్నిటిని కూడా గైకొనమని అంటున్నాడు. నన్ను బొత్తిగా విడనాడకమన్నాడు. దేవుడు విడిచిపెట్టేస్తే మనం ఏమైనా చేయగలదు? ఈ లోకంలో ఏది కూడా చేయలేము. దేవుని వెతకాలి. ఎక్కడున్న ధర్మశాస్త్రములందు కానీ, నీతిని కానీ యథార్థంగా దేవుని యందు ప్రవర్తిస్తే మనకి, మన కుటుంబానికి కూడా మేలే జరుగుతుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోవాలి? వాక్యము చేతే వారి నడతను శుద్ధి చేసుకోవాలి. వాక్యాన్ని ఎవరైనా అనుసరించే యవనస్తులు ఉన్నారా ఈ రోజుల్లోనే? ఎవరైనా కూడా లేరు. ఏంటంటే వారికి కావాల్సింది బండ్లు, కార్లు, ఫోన్లు, ఇయ్యే తప్ప కానీ ఇంకా ఏది లేదు. వాక్యము దేవుడు అన్నాడు. వయసు అంతకాలం తిరిగినా దేవుడు ఏదో ఒక రోజున వారిని పట్టుకుంటానంటున్నాడు. పట్టుకుని వారిని స్థిరపరిచి ఆయన సన్నిధిలో వాడుకున్నాడు. యవనస్తులు యవన కాలం ఉంది దేని చేత? వాక్యము చేతే వారి నడతను శుద్ధి చేసుకోమని అంటున్నాడు. వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా నడుచుకోమని అంటున్నాడు. అంతేగాని నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయము అని అన్నాడు. అంటే యవన కాలం మంది అంతా కూడా తిరుగుతున్నారు. ఈ రోజులో మాకు తెలుసు కదా, ఒక అబ్బాయికి ఏమైంది? యవనస్తుడు యాక్సిడెంట్ అయింది, కోమలో ఉన్నాడు. ఆ అబ్బాయి అటు లేదు ఇటు లేదు. అప్పుడే ఏటప్పుడు 4 రోజుల పైన అయిపోతుంది. కొబ్బరి పేరు కోమలో ఉన్నాడు. అలాగే యవనస్తులు ఏంటంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళు చాలా లేనోడు, మళ్ళీ పైగా తినడానికి తినలేదు, వాళ్ళకి చాలా కూరుగుడు. అయినా సరే బండ్లు, కార్లు ఏంటంటే వాడు కొనుక్కున్నాడని వీడు కొనుక్కున్నాడని వాడే. కానీ మన పరిస్థితి ఏంటి? ఇంత కష్టపడి సంపాదిస్తున్నారు. మనం ఎలాగా ఇది ఇలా అయిపోతే ఎలాగని ఎవరైనా ఏ బిడ్డలన్నా ఆలోచించి బిడ్డలు ఉన్నారు ఈ రోజుల్లోనే. హెచ్చుకెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు అప్పులు పాలు చేసేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే తీర్చలేక ఏదైనా తిని చచ్చిపోతారు ఈ రోజుల్లో. ఏంటంటే వడ్డీకి వడ్డీ అలా అయిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు తీర్చలేని స్థితి వచ్చేసరికి ఆస్తులు ఉన్న వాళ్ళు అయితే అమ్ముకుంటారు. అమ్ముకుని తింటే ఏమైనా కొండలైనా తగ్గిపోతాయి కదా, కూర్చుని తింటే కొండలైనా తగ్గిపోతాయని పెద్దలు ఆ రోజునే చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట ఏది కూడా ఊరినే పోలేదు. ఏది కూడా విడిచిపెట్టేయడానికి లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పారు. మనం ఏంటంటే ఈ లోకంలో చూసి మనము ఈ లోకపు వైపు చూసి ఏం చేస్తామంటే మనకు నచ్చిందే తప్ప కానీ ఎదుటి వారికి నచ్చింది కాదు. ఒకవేళ ఎదుటి వారికి నచ్చింది మనం చేయాలన్న మన స్వార్థం మనం ఆలోచించుకున్నాం. కానీ ఎందుకని చెప్పారు పెద్దోళ్ళు అని ఆలోచించి యవనస్తులు ఎవరును కూడా లేరు. ఈ రోజు మనకు తెలిసి చాలా మందిని చూసాం మనం. అందరూ కూడా యవనస్తులు మరణాలే. కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు. అన్ని ఇప్పుడు యవనస్తులు మరణాలే. అందరూ కూడా చనిపోతున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యి, వాళ్ళు ఊరికనే కాదు, యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదేదో గుర్తేసి ఏదో తాగేయడమో ఇవి ఇలాగే ఎక్కువ. అంతేగాని మనం ఏం చేయాలంటే దేవుని వెతికితే ఇవన్నీ కూడా మనకి ఎదుటకు రాదు. దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకుని ఉన్నాను. దేవుని హృదయం మనము పాపము చేయకుండా వాక్యంను మనం హృదయంలో ఉంచుకోవాలి. యెహోవా స్తోత్రము నందదగిన వాడనన్న. అంటే దేవునికి మనం ఎంత స్తోత్రం చేసినా, ఎంత
వాగ్దానం చేసిన ఏది చేసినా కూడా ఆయనని మనము మన రుణము ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. ఆయన రుణము మనము ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. నోటి ద్వారాగానే కావచ్చు, పెదవుల ద్వారాగానే కావచ్చు, సర్వ సంపదల దొరలను కూడా శాసనంలో మార్గములన్నింటినీ కూడా సంతోషించుచున్నామంటే అది ఎవరి వలన? దేవుని వలనే. దేవుని వెదకిన వారికి, యెహోవాను వెదకిన వారికి ప్రతిదీ కూడా సాధ్యమని అన్నాడు. యెహోవా నీకే స్తోత్రము నందదగిన వాడు అన్నాడు. ఆయన కట్టడలను మనం బోధించుచున్నాము. నోటితో గాని సెలవిచ్చుచున్నాడు, పెదవులతోను గాని వివరించుచున్నది. సర్వ సంపదలు అన్ని కూడా దొర్లుచున్నవి. శాసనములు మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించేదని అంటున్నాడు. నీ వాక్యముని నేను మరువకుందును అని అన్నాడు. దేవుని వాక్యము మరిచి మనము ఏది కూడా చేయలేము. మన పాదములకు వాక్యమే దీపమై ఉన్నది, మన త్రోవలకు వాక్యమే మార్గమై ఉన్నది. మనం ఏ వాక్యమును విడిచిపెట్టి మనం ఏది కూడా చేయలేము. మనం ఒక బైబిల్ అని ఉంటుంది, ఒక దీపం తీసుకెళ్ళి మంచం కింద పెడితే ఏమవుతుంది? అది ఆరిపోతుంది. అలాగే మనం దీపస్తంభం మీద పెడితే అది అందరికీ కూడా వెలుగునిచ్చి ప్రకాశం ఇస్తుంది. వాక్యం కూడా అంతే. మనం చదివి కొద్ది మన హృదయంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉంటే మన హృదయంలో అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. మనము ఆశీర్వదింపబడతాము, మన పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. నీ వాక్యంను నేను మరువకుందునని అన్నాడు. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడలని దయారసము చూపు అని అన్నాడు. అంటే మనం సేవ చేసేసినంతరాన్నే మనం ఏమి భక్తిపరులం అయిపోము, మనం చెప్పేసినంతరాన్నే ఏమి భక్తిపరులం అయిపోము. అది దేవుడు నిర్ణయించాలి. మనం మీరేంటంటే ఇక్కడ చెప్తున్నాము, వినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎలా ఉంటున్నాం అనేది ఎవరు చూస్తున్నారు? మీరు ఎవరైనా చూస్తున్నారా? ఎవరో చూడట్లేదు. కానీ దేవుడైతే ప్రతిదీ కూడా చూస్తున్నాడు. ఆయనకు చాటు మరుగు అనేది ఏది లేదు. కానీ ఒకటి అందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, ఎక్కడికైనా ఏ షాపులోకైనా ఎక్కడికైనా వెళ్ళామనుకో సీసీ కెమెరా ఉన్నదని భయపడుతున్నాము. కానీ దేవుడు చూస్తున్నాడని భయం ఎవరికి ఉన్నది? కానీ దేవుడు గొప్పవాడా, సీసీ కెమెరా గొప్పదా? మరి అలాంటి దేవుడు అంటే కనిపించట్లేదని మనకు భయం లేదా? అంటే సీసీ కెమెరా కనపడుతుందని భయపడుతున్నామా మనం? దేవుడు కనిపిస్తాడు. మన దేవుడు రాయో రప్పో కాదు, నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు, మృత్యువుని గెలిచిన మృత్యుంజయుడు మన దేవుడు. మనల్ని ఆయన రూపంలో చేశాడు. ఎందుకంటే అంటారు కదా, దేవుడు తర్వాత దేవుడు డాక్టర్ అని అంటారు. అమ్మ మన తోట దేవుడు మన తోట ఉండలేక అమ్మని చేశాడు అని అంటూ ఉంటారు కదా పెద్దలు. అలాగే దేవుడు మన తోట ఉండలేక, ఎందుకంటే దేవుడు మన కోసం మార్గం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మన మార్గం సిద్ధపరచడానికి వెళ్ళాడు కదా అని మనము ఈ లోకము వైపు చూస్తున్నాం, కానీ దేవుని వైపు అయితే మనము చూడట్లేదు. ఎన్నో వాక్యాలు వింటున్నాము, ఎన్నో ప్రార్థనలు చేసుకుంటున్నాము, మనం చాలా భక్తిగా ఉంటున్నాము. కానీ ఏదన్నా వచ్చేసరికి ఒక్క నిమిషంలో త్రొట్టిల్లిపోతాము. ఆ ఒక్క నిమిషమే మనం గట్టిగా ఉంటే దేవుడు అని ఇంకా ఆశీర్వాదిస్తాడు, ఇంకా మనకి అనేకమైన మేళ్లను ఇస్తానని చెప్పుచున్నాడు. కానీ ఆ ఒక్క నిమిషమే మనం త్రొట్టిల్లిపోకుండా ఉండాలి. వాక్యమును బట్టే మనం నడుచుకోవాలి. నేను ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని మోషేగా దావీదు రాసిన కీర్తనలో ఈయన అడుగుచున్నాడు. ఏమని? నీ వాక్యమును బట్టి నేను నడుచుకున్నట్లు నేను నీ ధర్మశాస్త్రమును అనందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని అంటున్నాడు. అంటే మనం ఆశ్చర్యకరమైన క్రియలను చూడాలంటే ఏం చేయాలి? వాక్యంనే అనుసరించాలి. వాక్యం అందే మనము నిలకడగలిగి ఉండాలి. వాక్యమును బట్టి, వాక్యము ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, వాక్యము మన నడవడికను మారుస్తూ ఉంటుంది. మనము వాక్యమునే మనము లోబడి ఉండాలి. వాక్యానికి తప్ప కానీ ఈ లోకం వైపు ఏమన్నది? ఈ లోకంలో పాపం ఉన్నది, అబద్ధములు, మోసములు, కుట్రలు, ఇవే తప్ప కానీ దేవుని వాక్యంలో ఎక్కడైనా ఉన్నదా? దేవుడు కూడా అన్నీ ఉన్నాడు. మోసంలో అబద్ధములు విడిచిపెట్టి నా యుద్ధకు రమ్మని అన్నాడు. అంతేగాని అవన్నీ ఉన్నాయో మనం ఎంత ప్రార్థన చేసినా సరే అది వ్యర్థమే. అది ఎంత మనం ఎప్పుడైతే అవన్నీ విడిచిపెడతామో అప్పుడే దేవుళ్ళకి మనం ఎదగగలము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. అంటే మనం ఏమై ఉన్నాము? ఈ లోకంలో పరదేశులమే. మనకంటే ముందు చనిపోయిన వారు లేరా? ధనికులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకము మనకి ఏంటది? పరదేశమే. అంతేగాని ఈ లోకము మనకి శాశ్వతం కదా. అది ఎక్కడ శాశ్వతం అంటే దేవుని వాక్యము, దేవుని పరలోకమే మనకి శాశ్వతమైనది. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది అని అన్నాడు. అంటే దేవుని మీద మనకి ఏం కలిగి ఉండాలి? ఎడతగని ఆశ కలిగి ఉండాలి. దాని చేతనే నా ప్రాణము క్షీణించుచున్నది అని అంటున్నాడు.
అంటే దేవుని వాక్యం చేస్తే మన ప్రాణం ఏమి ఉన్నది తృష్ణ గురించున్నది. మనం దేవుని వాక్యమును మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యంలో దేవుడు మనల్ని సజీవ రెక్కలలో ఉంచి ఉన్నాడంటే ఆయనకి ఎంతో ఇచ్చి కూడా మనము రుణం తీర్చుకోలేము. ఆయన ఆజ్ఞలను బట్టి కానీ ఆయన విధులను బట్టి కానీ మనము ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక ఆశ కలిగి ఉండాలి. మన న్యాయ విధులన్నిటిని బట్టి కూడా యెహోవాకు స్తోత్రములు చెల్లించుకున్నారు. ఇది ఏర్పాటు చేసినది ఎవరంటే యెహోవాయే. యెహోవా ఎందే మనము ఆనందించాలి. యెహోవాయే దయచేసి మనలను అభివృద్ధి చేస్తున్నాడు. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదము నందున అని అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తనను కానీ మన మాటను కానీ చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అది మానేసి మనం ఏం చేస్తాము, దేవుని వైపు చూసి మనం ఉండము, ఈ లోకపు వైపే చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో అంతా కూడా పాపమే ఉన్నది, మోసమే ఉన్నది. కానీ దేవుడు ఏమన్నట్టు నా వైపు చూడండి. పరలోక రాజ్యం ఎవరు వెళ్ళారు? ధనవంతులు వెళ్ళారా పరలోక రాజ్యము? డబ్బున్న వాళ్ళు వెళ్ళారా? అందరూ కూడా పేదవాళ్ళే వెళ్ళారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పేదవారే తప్ప కానీ ఎవరూ కూడా వెళ్ళలేదు. ఏంటంటే దేవుని రాజ్యం ఎవరి కోసం దాచబడి ఉన్నది? పేదవాళ్ళ కోసమే దాచబడి ఉన్నది. లాజరు ఏం చేశాడు? లాజరు చాలా పేదవాడు, అయినా సరే పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు దొంగ యేసుక్రీస్తుతో పాటు ఎన్ని నిమిషాలు? 3.5 నిమిషాలు ఉన్నాడు దేవునితో పాటు, 3.5 గంటలు. కానీ ఈలోపే మారు మనసు కలిగి అన్నాడు. ఏంటంటే నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగాడు. మనమైతే ఈ లోకంలోకి ఏమని అడుగుతున్నా, నా పిల్లల కోసము లేకపోతే నా డబ్బు కోసం వీటి కోసం, కానీ నీ రాజ్యంలో నన్ను చేర్చుకోమని అడిగిన ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఇందులో? కనీసం ఎప్పుడు కూడా నేను వారం కూడా ఇదే చెప్తాను, నాకు మారు మనసు కలగజేయమని అడగండి దేవుడిని అని నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను. ఏంటంటే మారు మనసు చాలా కష్టమైనది. అది నీ దగ్గర నా దగ్గర లేదు, ఏదన్నా అయితే కొనుక్కోగలము. కానీ మారు మనసు అనేది మన హృదయంలో నుంచి రావాలి, మన ప్రవర్తనలో నుంచి ఉండాలి. మనం ఇక్కడ ఇది చెప్పేస్తున్నాము వినేస్తున్నాము అని అంటే కాదు. మనము సమరస్త్రీ ఏం చేసింది? తను బావి దగ్గరికి వెళ్ళింది, ఆ సమయాన్ని ఎవరో రారని. కానీ యేసుక్రీస్తు వారు అదే సమయాన్ని ఎందుకని వెళ్ళారు? ఎందుకంటే ఆమె రక్షణ పొందాలని అక్కడ ఉన్నది. ఆయన రక్షణ పొందుతాడు అని ఆమె రక్షణ పొందాలి, దేవునికి సాక్షిగా నిలబడాలి. కాబట్టి ఆ సమయాన్ని దేవుడు వెళ్ళాడు ఆమెను రక్షింప. కానీ ఊరందరికీ కూడా మంచి సాక్ష్యమును కలిగి ఉన్నది. మనం సాక్ష్యంగా కలిగి ఉండాలంటే ఏం చెప్తామంటే, నా పిల్లలకి ఇది అయిందండి అది అయిందండి అని చెప్తాం. కానీ ఆవిడైతే అలా కాదు కదా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను దేవునిలో నిలకడగలిగి ఉండాలి, దేవుని వాక్యం కోసమే ఆమె ఉండాలని మొత్తం అంతా కూడా సాక్ష్యం కలిగి ఉన్నది. మనం ఏంటంటే నాకు కోడిపోయింది దొరికిందండి, లేకపోతే ఇది పోయింది దొరికిందండి, ఈ సాక్ష్యం అన్నాడు. కానీ అలాంటి సాక్ష్యం కాదు మనం కలిగి ఉండవలసింది, వాక్యం అనేది సాక్ష్యమును కలిగి ఉండమని అంటున్నాడు. ఆమె సమరస్త్రీ ఎలాంటి సాక్ష్యం అయితే కలిగి ఉన్నదో మనము కూడా అలాంటి సాక్ష్యమును కలిగి ఉండాలి. మన మనసును కానీ దేనిని అయినా సరే సరిదిద్దుకుంటే దేవుడు ప్రతి నిమిషమును కూడా దేవుడు మనకి ఎంతకంటే మనం అడగక్కర్లేదు, దేవుడే ఇస్తాడు మనకి ఏం కావాలో ఏ సమయం ముందు. ఆయన సృజించిన మనుషులు మనం తెలీదా దేవునికి మనకి ఏ సమయం మంది ఏది కావాలో, ఏ నిమిషం మంది ఏది కావాలో దేవునికి సమస్తమును కూడా తెలుసు, సమస్తమును కూడా చూచుచున్నవాడు. ఆయనకి సాటు మరుగైనది ఏది కూడా లేదు. అందుని బట్టి దేవుడు మనకు ప్రతిఫలమును ముందే దాచి ఉంచుతాడు. కాదంటే మనం ఓర్పును కలిగి సహనమును కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం అధికముగా ఆశీర్వాదింపబడతాము, అధికముగా మేళ్లను దేవుడు మనకి ఇస్తాడు. కానీ ఏ సమయం మంది ఇవ్వాలో దేవునికి ముందే తెలుసు. ఆ సమయం వరకు మనం వేచి చూడాలి. అంతేగాని మనం రోజు ప్రార్థన చేసేసుకున్నాం, రోజు మనకి అన్ని ఇచ్చేయమని అడుగుతున్నాము. కానీ దేవుడు ఏ సమయం మంది హెచ్చించాలో ఆ సమయం మంది హెచ్చిస్తాడు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించలేదా? ఎలాగ మనుషులు ఇష్టపడే అంత విధంగా దేవుడు ఆశీర్వదించాడు. మనల్ని కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదంలే ఇస్తాడు. కాదంటే మనం సహనమును ఓర్పుని వాక్యమందు నిలకడని ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడు మనకి దేవుడు అడగకపోకుండానే ధారాళంగా దయచేస్తూ ఉంటాడు. దీవెనలు కానీ ఆశీర్వాదములు కానీ ఆయన కృపను కానీ ఆయన కనికరములు కానీ ప్రతిదీ కూడా ఆయన అంతే క్లుప్తమై ఉన్నవి. అవి మనకి ఏ సమయం మంది ఇవ్వాలో ఆ సమయం మందే ఇస్తాడు. కాదంటే ఈలోపు మనం ఆయన మన కొరకు చనిపోయాడు, మనం తిరిగి ఆయనకి ఏమి ఇవ్వలేము. కానీ మనకి మార్గం సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనము మారు మనసును కలిగి ఉండాలి, మనం దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతను మానేస్తే మనం ఈ లోకపు వైపు చూస్తే మనకి ఆశీర్వాదము కాదు కదా, ఏది కూడా రాదు. మనం దేవుని వైపే చూడాలి. ఎప్పుడు కూడా వాక్యములకే మనం లోబడి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.
ఆ? బాబా